ఇక్కడే కోచింగ్ సెంటర్ ఉంటుంది, దాని పక్కన ఇంకో కోచింగ్ సెంటర్ ఉంటుంది. అంటే ఇట్స్ బికమ్ లైక్ అ బిజినెస్ అయిపోయింది సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్న సివిల్ సర్వెంట్స్ అంటే క్రాక్ చేసిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఈ గవర్నమెంట్లో ఉన్న ఎవరైతే సీఎంలు అవ్వచ్చు వాళ్ళ చేతులతో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడుతున్నాం. అంటే ఒక కలెక్టర్ అనే పోస్ట్కి వాల్యూ లేకుండా అయిపోయిందని చాలామంది మీడియా ముందుకు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో సివిల్ మెంటర్ గంగాధర్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సివిల్ సర్వీసెస్ అంటే దీనికి ప్రిపేర్ అవ్వడానికి ఎవరు అప్లై చేయకుండా ఉంటే బెటర్? ఎవరైతే సీరియస్ గా ప్రయత్నం చేసే తత్వం ఉండదో వాళ్ళు అప్లై చేయకుండా ఉంటారు. అనుకున్నా సార్, మీరు సింపుల్ గా ఇస్తారా? అంతే కదా. నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, ఏదైనా ఏ ఫీల్డ్ అయినా సరే ఆ ఫీల్డ్ పట్ల మీకు లక్ష్యాన్ని సాధించాలన్న చిత్తశుద్ధి మీలో లేకపోతే, ఆ ప్రయత్నం చేసే శక్తి సామర్థ్యాలు మీలో లేనట్లయితే దాని గురించి ప్రయత్నం చేయడం వృధా, మీ జీవితం వృధా. సో డోంట్ గో ఇన్ టు దట్. ఓకే ఓకే సార్. ఓన్లీ ఇఫ్ యు ఆర్ రియల్లీ కమిటెడ్ టు ఇట్, డూ ఇట్. ఎస్ ఎస్ సార్. ఎనీ ఫీల్డ్. ఇప్పుడు చాలా వరకు మనము ఇందాక మాట్లాడుకున్నట్టు ఊళ్ళో నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పు చేసో ఏదో చేసి వస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కాకపోతే వాళ్ళకి తగ్గట్టుగా ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డీవియేట్ అవ్వకుండా మోటివేటెడ్గానే ప్రిపేర్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. డీవియేట్ అవ్వకుండా మోటివేట్ అవ్వాలి. మోటివేషనల్ అట్మాస్ఫియర్ లో 24 గంటలు మిమ్మల్ని మీరు ఉంచుకోవాలి. పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఏ పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే మిమ్మల్ని మీ గోల్ వైపు డ్రైవ్ చేస్తూ ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ లోనే మీరు క్రియేట్ చేసుకోవాలి మీ చుట్టూ. దాంట్లోనే మ్యాక్సిమం ఉండడానికి ప్రయత్నం చేయాలి. డీవియేటర్స్ ఉంటారు పక్కనే ఫ్రెండ్ సర్కిల్ లోపల. అలాంటి వాళ్ళకి సాధ్యమైనంత, అంటే ఫ్రెండ్ సర్కిల్ కి దూరం ఉండమని నేను అన్నట్లు, నెగిటివ్ గా మిమ్మల్ని మీ లక్ష్యాన్ని నుంచి దూరం చేసే వాళ్ళని దూరం పెట్టమంట. ఓకే ఓకే. సో అదొకటి. దట్స్ ఆల్వేస్, ఏ ఫీల్డ్ అయినా సేమ్ థింగ్. ఓకే. వైల్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్, మీన్ వైల్ కొంచెం మైండ్ని రిఫ్రెష్ చేసుకోవడానికి సినిమాకి వెళ్తే బాగుంటుందా, గర్ల్ ఫ్రెండ్తో స్పెండ్ చేస్తే బాగుంటుందా, ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తే బాగుంటుందా, యాజ్ పర్ యువర్ నాలెడ్జ్? మూడు మంచివే, మూడు చెడ్డవే. అతి సర్వత్రా వర్జయత్. ఓకే సార్. ఏ రిలాక్సేషన్ అయినా రిలాక్సేషన్ లాగా ఉండాలి తప్ప, అదే మీ టోటల్ టైం అయిపోతే, అంటే మెయిన్ టైం అయిపోతే కష్టం అయిపోతుంది. సినిమాకి వెళ్ళారు, 2-3 గంటలు వచ్చేసి మళ్ళీ చదువుకోవాలి. ఆ 2-3 గంటల పాటు మాత్రమే ఆ డీవియేషన్ ఉండాలి. గర్ల్ ఫ్రెండ్ అంటారు, ఆ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఒక అయస్కాంతం లాగా లాక్కూడదు. కాసేపు మిమ్మల్ని రిలాక్స్ చేసి మళ్ళీ వెనక్కి పంపించేసేయాలి. సో ఆర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే మిమ్మల్ని రీజువనేట్. ఇప్పుడు పడుకుని నిద్రలేస్తే ఎలా ఉంటాం మనం, రిఫ్రెష్ అవుతాం కదా, అలాగే ఈ మూడు కూడా పనిచేయాలి. దే షుడ్ బి సప్లిమెంటింగ్ టు యువర్ రిఫ్రెషింగ్ యువర్ మైండ్. అది ఫ్రెండ్స్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, సినిమా అయినా మీ మైండ్ ని రిఫ్రెష్ చేసి నాకు సినిమా అనేది డివిజన్. కానీ నాకు తెలిసిన ఒక అబ్బాయి అన్నాడు, బాగా టెన్షన్ ఉన్నప్పుడు పోయి సినిమా చూస్తే వచ్చేసి బాగా చదువుకునేవాడు. ఇదేంటయ్యా అంటే నాకు ఇది అలవాటు అంకుల్ అనేవాడు. ఇట్ డిపెండ్స్. ఏ అలవాటు అయినా కూడా విచ్ గివ్స్ యూ రిలాక్సేషన్, డూ ఇట్. బట్ దాన్ని ఒక లిమిట్, ఈ పరిమితిలో ఉంటే అది నాకు నష్టం చేయటం లేదు అని చేసుకుని గెట్ బ్యాక్. మిమ్మల్ని రీజువినేట్ చేసే, రిఫ్రెష్ చేసే ఏ పనైనా లిమిటెడ్గా చేసుకోవచ్చు తప్ప. ఓకే సార్. ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్స్ పెట్టుకొని ఒక బిజినెస్ చేద్దామని ముందుకు వచ్చి అట్లా లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? ఉండరా? బిజినెస్లన్నీ లాభానికి నష్టానికి రెండింటిగా ఉంటాయి. సో ఈజ్ ద కేస్ విత్ కోచింగ్ సెంటర్స్. సక్సెస్ఫుల్ అయితే లాభాలు వస్తాయి, సక్సెస్ఫుల్ కాకపోతే దాని మీద పెట్టిన పెట్టుబడి లాస్ట్ పోతుంది. అండ్ పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, వై విమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ లుక్ సో బ్యూటిఫుల్ ఎనీవేర్? వేరే వేకెన్సీ ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు చూడడానికి చక్కగా అందంగా ఉంటారు. ఎందుకలా అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అలా ప్రిపేర్ అవుతూ ఉంటారా, అలా ఎందుకు అవుతుంది అని ఒక డౌట్ ఉంది. అటువంటిది ఏమీ లేదు. బ్యూటీ అనేది చూసే కళ్ళ మీద ఆధారం. ఓకే ఓకే. అండ్ ఉమెన్ జనరల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ అపియరెన్స్ మీద వాళ్ళకి ధ్యాస ఉంటుంది. మనకి మగవాళ్ళకి ఏంటంటే అపియరెన్స్ మీద ఎక్కువ ధ్యాస ఉండదు, ఉమెన్ కి అపియరెన్స్ మీద ధ్యాస ఉంటుంది. చూసే కళ్ళు కూడా, ఇప్పుడు మీ కళ్ళకి అందంగా కనిపించింది నా కళ్ళకి అందంగా కనిపించకపోతే, అండ్ అందం అనేది అగైన్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్. ప్రతి ఒక్కళ్ళలోనూ అందం ఉంటుంది. అవునవును.
అర్థమైందా? సో ఐఎమ్ నాట్ డిఫేమింగ్, no, no, I'm just telling, yeah. I do understand your question. Yes, I yes. do understand your question. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళలో కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఓకే. వృత్తి పట్ల, ఆడవాళ్ళు అంటే నేను అనేది ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ అని కాదు. ఎందుకంటే జీవితంలో వాళ్ళు ఎన్నో వివక్షలను ఎదుర్కొని ఉంటారు. సో వాళ్ళకి ఎంతసేపు ఆ వివక్ష నుంచి యువతలకు రావాలి అంటే దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో న్యాచురల్లీ వాళ్ళ అచీవ్మెంట్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు అకాడమిక్స్లో కూడా చూడండి, వాళ్ళ ఆడపిల్లలు చదివినంత మగపిల్లలు చదవట్లేదు. ఎందుకంటే ఆడపిల్లలు ఏమో పాపం వాళ్ళు ఇంట్లో కానీ బయట సమాజంలో కానీ సొసైటీలో కానీ రకరకాల వివక్షలను ఎదుర్కొంటూ ఆ వివక్ష నుంచి మైండ్ పక్క తప్పుకోవడానికైనా దే కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ అండ్ దే ట్రై టు అచీవ్ సంథింగ్ అండ్ దే కమ్ అవుట్ ఆఫ్ దట్. మగవాళ్ళకి మనకు ఆ బాధలు లేవు, బట్ చాలా తక్కువ. ఆఫ్ కోర్స్ ద డిఫికల్టీస్ విచ్ వీ ఫేస్ దే ఆర్ డిఫరెంట్. ఎస్ సార్. చాట్ జీపీటీ అవ్వచ్చు, జెమినీ ఇలాంటి ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్లకి ఏమైనా వాల్యూ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు ఇదివరకు కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా అట్లాగే అనుకున్నారు, అంటే కంప్యూటర్స్ని వాడే హ్యూమన్ బ్రెయినేగా. అవును. సో సేమ్ ఈస్ ద కేస్ విత్ చాట్ జీపీటీ ఆర్ ఎక్కడైనా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్వేస్ నెసెసరీ. పడిపోయే ఛాన్స్ ఉందా అంటే కొంత ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అదే ఆన్సర్ కాదు కదా. చాట్ జీపీటీ నేను కూడా చూశాను, బట్ ఇట్ ఇస్ నాట్ 100% ఆన్సర్. అదేదో 50-60-70% మధ్యలో వ్యవహారం అవుతూ ఉంటుంది దాని పర్ఫెక్షన్ అనేది. ఎందుకంటే అగైన్ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బై హ్యూమన్ బీయింగ్స్. సో అలా చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ఎ టూల్, ఇట్ ఈస్ హెల్పింగ్ యూ. ఇట్ ఈస్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ టు యువర్ ఫ్యాకల్టీ. హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ గైడెన్స్, దీనికి అది ఆల్టర్నేటివ్ కాదు. హ్యూమన్ టచ్ ఉండదు కదా. మెషిన్ ఈజ్ అ మెషిన్, యూ డోంట్ హ్యావ్ ఎనీ హ్యూమన్ టచ్ ఇన్ దట్. ఇది నాట్ ఓన్లీ అన్ అకాడమిక్ ప్రిపరేషన్, ఇట్ ఈస్ అ సైకలాజికల్ ప్రిపరేషన్ ఆల్సో. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఎస్ సార్. అండ్ కొంచెం సోషల్గా అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఇది. ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు కాస్ట్, రిలీజియన్ అనేది మన ఇండియాలో వచ్చి తెలంగాణ, ఆంధ్రాలో అది వడ్డించిన విస్తారు లాంటిది. ఇప్పుడు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఎస్సీ ఎస్టీ కేటగిరీ, బీసీ కేటగిరీ అయిన వాళ్ళకి ఏమైనా వివక్ష ఉండే ఛాన్సెస్ ఉంటాయా సార్? సమాజంలో ఉన్న వివక్ష అక్కడ ఉంటుంది. అది ఏంటంటే కొంచెం వేరే పద్ధతిలో ఉంటుంది, వేరే దీంట్లో ఉంటుంది. సి ద పాయింట్ ఈస్ దట్ ఈ వివక్ష అనేది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి తొలగిపోయే వరకు ప్రతి ఒక్కళ్ళ, మీరైనా నేనైనా ఎవరైనా కూడా, విచ్ ఎవర్ కాస్ట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ, ఈవెన్ ఎ బ్రాహ్మణ్ కెన్ బి సబ్జెక్టెడ్ టు డిస్క్రిమినేషన్. అదో పద్ధతిలో అలా అనమాట. సో ఉదాహరణకి నేను ఒక చోట గమనించాను, ఓ పేరెంట్ కంప్లైంట్ చేశాడు, సార్ మా పిల్లవాడిని పిలక అని చేస్తున్నారు సార్, మా అబ్బాయి పిలక తీశారంటున్నాడు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళ సాంప్రదాయం అది. అండ్ ద పాయింట్ ఈస్ దట్ ఈ ఎదుటి వాళ్ళని హింసించి ఎంజాయ్ చేయాలనే సాడిస్టిక్ మెంటాలిటీ అనేది మనందరిలోనూ ఉంటుంది, ఏదో రూపంలో ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. సో ఇది మెయిన్గా ఏంటంటే ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది తరతరాలుగా వేల సంవత్సరాలుగా ఉంది కాబట్టి సమూలంగా దాన్ని తగ్గించుకుంటూ పోతుంటేనే మనకి ప్రోగ్రెస్ అనేది సాధ్యపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. సో చూశారు కదా వ్యూవర్స్, ఇవి మనం గంగాధర్ సార్తో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొకసారి సార్తో మాట్లాడినప్పుడు మీకు సంబంధించిన క్వశ్చన్స్కి సమాధానాలు సార్తో మాట్లాడి తెలుసుకుంటా. సో వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి, 100% యూజ్ అవుతుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.